ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడునయ్యున్న యేసుక్రీస్తు వారి శుభనామములందరికీ వందనాలు. ఇక్కడే ఉన్నారా? వందనాలంటే ఒకటి కనబడాలి, రెండు వినబడాలి. అందరికీ వందనాలు. రైట్. మరొకసారి మీ మధ్య దేవుని మాటలు అందించడానికి మరి ప్రేమతో ఆహ్వానించిన స్థానిక దైవజనురాలకి నా ప్రత్యేక వందనాలు, అమ్మకి, అలాగే సహోదరుడు బానేరుకి, వారి కుటుంబానికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి కార్యక్రమంలో పాటలు పాడి కార్యక్రమాన్ని నడిపించిన మరి బావగారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్న దైవజన్ జోసెఫ్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ఆలోచించేటటువంటి లేఖనం స్పృహలేని జీవితం లేక స్పృహలేని ఆత్మీయ జీవితం, ముగింపు అంతము లేని అగాధం. స్పృహలేని ఆత్మీయ జీవితం, ముగింపు అంతము లేని అగాధం. జీవితంలో స్పృహ లేకపోతే ఏం జరుగుతుందో మనకే తెలియదు. అలా స్పృహ లేకపోయినప్పుడు మనం ఏమంటామంటే సమస్యలు లేడండి, కోమాలోకి వెళ్ళాడండి అంటాం. ఈ రోజున చాలామంది ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా అలా స్పృహలేని వ్యక్తులుగా ఉన్నారు. స్పృహలేని వ్యక్తులుగా దేవుని లేఖనంలో కొన్ని మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి కొన్ని వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దాదాపుగా 21 వరకు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోవలను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14. ఒక వచనం మీరు చదవండి, ఒక వచనం నేను చదువుతాను. 14 చదువుతున్నాను. లవోదియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయు, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నా. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును, నీ దేశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నా. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నా, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. చాలు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కరుణ వాత్సల్యత కలిగిన వాడ స్తోత్ర. చదవబడిన లేఖనములో నుండి నాన్న ఈ రాత్రి సంఘముగా సమకూడి నాన్న నీ మాటలను ఆలోచన చేయించుండగా ఉత్తమమైన తలంపులతో మమ్మల్ని సంధించి సరిచేసి సాక్షులుగా స్థిరపరచమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా,
ఈ లేఖన భాగంలో మనం చూస్తే మొట్టమొదటి చదివిన మాట, నిలుచుచున్నని తలంచుకున్న ప్రతివాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేనున్నాను, నిలబడ్డాను, పర్వాలేదు అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఆధ్యాత్మిక జీవితంలో పతనమైన, ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధి అయినా రాత్రికి రాత్రే జరగదు. రాత్రికి రాత్రే జరగదు. అది ఎలా ఉంటుంది అని అడిగితే, పడటం మొదలు పెడితే కొంచెం 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 ఎక్కి రాలేనంత గోతులో పడతాం. అలాగే ఎక్కడం మొదలు పెట్టినప్పుడు కూడా కొంచెం కొంచెం ఎక్కుతాం. ఏ వ్యక్తి జీవితంలో కూడా రాత్రికి రాత్రే పతనమైపోయిన పరిస్థితులు కనబడవు. ఒక రోజులోనో, ఒక వారంలోనో, ఒక నెలలోనో సంభవించవు. కానీ మన జీవితంలో అనుక్షణం స్పృహ కలిగిన వారిగా ఉండగలిగితే మన బ్రతుకులు పడిపోయిన స్థితి నుంచి మరలా తిరిగి లేవచ్చు. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు, నిలబడిన వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజున ఆలోచన చేస్తే మనం రక్షింపబడ్డాం, లోకము నుంచి ప్రత్యేకించబడ్డాం, ప్రభువు కోసం నిలబడ్డాం అనుకుంటున్నాం కదా. నిలబడే ఉన్నామా లేక పడిపోయి కూడా నిలబడ్డాం అనుకుంటున్నామా? ఎక్కడున్నాం? ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం దేవుని లేఖనంలో నుంచి కొన్ని మాటలు. అంటే ప్రకటన గ్రంథంలో మనం చదివినటువంటి లవోదికా సంఘాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఆ సంఘపు యొక్క స్థితిని చూద్దాం. అంటే ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు చెబుతున్న మాటలు చూడండి. 15వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనా లేవు, ఎచ్చగానైనా లేవు, ఉండిన మేలు. ఈ మాటను మనం చూస్తే ఆ సంఘం ఎలా ఉందట? నిలువెచ్చని స్థితిలో ఉందట. నిలువెచ్చని స్థితి అంటే రక్షింపబడిన సంఘమే, రోషం కలిగిన సంఘమే, ప్రభువు కోసం బ్రతికిన వ్యక్తులే, ప్రభువు కోసం సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులే. కానీ కాలమానంలో ఏమయ్యారు అని అడిగితే ఆత్మీయతకి అపవిత్రతకి మధ్యలో నలిగిపోయారు. వారు ఏమయ్యారు అని అడిగితే విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలోకి వెళ్ళిపోయారు. వారు ఏమైపోయారు అని అడిగితే నడుస్తున్న కొద్దీ లోకంలోకి మరలా వెళ్ళిపోయారు. అంటే ఒక మాట చెప్పిన ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు అని అడిగితే లోకముతో స్నేహం. నిలువెచ్చని స్థితి అంటే లోకముతో స్నేహం. లోకముతో స్నేహం. ఈ రోజున మన జీవితాల్లో ఆలోచన చేయాలి. ఆయన చెబుతున్న మాట చూడండి. కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చూద్దాం. చూడండి ఒక మాట. కొరింథీయులకు రాస్తున్న పత్రిక కనబడదా అమ్మా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఇలాగ చెప్పుచున్నాడు, సంచరింతును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందును, వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. అంటే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది మనకి? ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. సంఘము అనే మాటకి గ్రీకు పదం ఎక్లీషియా. ఎక్లీషియా అంటే ఏ కాల్ అవుట్, ప్రత్యేకంగా ఉండడానికి పిలవబడినవా. ఈనాడు క్రైస్తవ సంఘం అంటే ఆ సమాజము నుంచి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు, దేవుని కొరకు పవిత్రతతో బ్రతుకుతున్న వ్యక్తులు. కాబట్టి ఆయన అంటాడు, నేను మీ మధ్య ఉన్నాను, నేను మీతో ఉన్నాను, మీరు పవిత్రంగా ఉండండి అని చెప్తున్నాడు. పవిత్రంగా ఉండండి. ఇది కదా మనం ఉండాల్సిన స్థితి.
కానీ లవోదిక సంఘాన్ని చూస్తే ఆయన అంటాడు, నువ్వు పవిత్రంగానూ లేవు, అపవిత్రంగానూ లేవు, నువ్వు సంఘంలోనూ లేవు, సమాజంలోనూ లేవు, నీవు రెండిటి మధ్య తలబడి నడుస్తున్నావు. ఎలా ఉంటుంది అని అడిగితే, ఆ చేపలు పావులు మీటింగ్ పెట్టుకున్నాయంట. చేపలు పావులు మీటింగ్ పెట్టుకున్నాయట. మలుగు పాము అదో పాము ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, దాని తోక చూస్తే చేపలా ఉంటుంది, దాని తల చూస్తే పావులా ఉంటుంది. ఇక్కడ ఆ రెండు మీటింగ్ పెట్టుకుంటే తలకాయేమో పావుల్లో పెట్టి మీవు అని అంటుందంట, తోక కట్టుకొచ్చి చేపల్లో పెట్టి మీవు అని అంటుందంట. ఈ రోజున చాలా మంది రక్షింపబడిన విశ్వాసులు కూడా ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధులుగాను లేరు, వాళ్ళు సంఘస్థులుగాను లేరు, వాళ్ళు సమాజంలోనూ కనబడుతున్నారు. అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నిలువెచ్చని స్థితి అని అడిగితే లోకముతో స్నేహం, లోకముతో స్నేహం. చూడండి దేవుని యొక్క వాక్యంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ లోకముతో స్నేహం దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయబోరునో వాడు దేవునికి శత్రువు ఎవరు? సాతానా? లోకంతో కలిసి వెళ్ళేవాడా? దేవునికి శత్రువు ఎవడు? త్రాగుబోతా? పరిశుద్ధుడు అన్నట్టు వేషం వేసేవాడా? ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆలోచన చేస్తే అక్కడ లోకంలోనూ కనపడతారు, ఇక్కడ సంఘాల్లోనూ కనపడతారు, అక్కడ సరదాల్లోనూ కనపడతారు, ఇక్కడ సంతోషాల్లోనూ కనపడతారు. అంటే ఓ ప్రత్యేకత లేని జీవితాన్ని గురించి ఈ సంఘాన్ని, లవోదిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. అంటే లోకంతో కలిసి వెళ్ళిపోతున్నావు, లోకంతో కలిసి వెళ్ళిపోతున్నావు. ఈ రోజున దేవుని లేఖనంలో ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఏమని బాధపడుతున్నాడు అని అడిగితే 81వ కీర్తన 11 చూడండి, నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారు హృదయ కాఠిన్యమునకు అప్పగించి తిని. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8లో అంటాడు చూడండి, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఏమయ్యాడంట? అన్యజనులతో కలిసిపోయెను. అంటే ప్రత్యేకంగా ఉండాల్సిన వ్యక్తులు, పవిత్రంగా ఉండాల్సిన వ్యక్తులు లోకముతో స్నేహం, లోకంతో కలిసి వెళ్ళిపోయారట. వాళ్ళని గురించి మాట్లాడుతున్న మాట, చల్లగానైనా లేరు, వెచ్చగానైనా లేరు. ఇప్పుడు ఆలోచన చేద్దాం, లోకముతో స్నేహం అంటే ఏంటి? లోకముతో స్నేహం, లోకాన్ని గురించి బైబిల్ మాట్లాడే కొన్ని మాటలు ఆయన దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోకానికి ఏముంది? మర్యాద ఉంది. లోకానికో మర్యాద ఉంది. లోక మర్యాద చాలాసార్లు కనపడుతుంటుంది. ఈ లోక మర్యాద, లోకాచారం, లోక సంప్రదాయం క్రైస్తవులలో కూడా చొచ్చుకుని వస్తుంది. ఇల్లు కట్టుకోవడానికి చేతిలో డబ్బులు లేనప్పుడు ఉన్నంత ఆత్మీయత కట్టుకోవడానికి దేవుడు డబ్బులు ఇచ్చిన తర్వాత ఉండవు. అవునే కదా? పిల్లలు లేనప్పుడు ఉన్నంత ఆత్మీయత పిల్లలకు పెళ్లిళ్ళు చేసేటప్పటికి కనపడదు. అవునే కదా? చాలాసార్లు చూస్తున్నాం, ఇది మా ఆచారం అండి, ఇది మా సంప్రదాయం అండి, ఇది మా కట్టుబాటు అండి అనే వాటిని చూస్తాం. అవునే కదా? లోక మర్యాద అంటే లోకానికో నమ్మకం ఉంది, మనకో నమ్మకం ఉంది. లోకానికి ఒక ఆచారం ఉంది, మనకు ఒక ఆచారం ఉంది. లోకానికి ఒక సంప్రదాయం ఉంది, దేవునికి ఒక సంప్రదాయం ఉంది. ఈరోజు ఆలోచన చేస్తే నమ్మకాలు లోకస్తుల నమ్మకం
అక్కడ లోక మర్యాదను ఆలోచన. ఎంత ఆత్మీయులైనా పెళ్ళిళ్ళ దగ్గర మర్యాదలు కనపడుతుంటాయి, అవునే కదా? పెళ్ళిళ్ళ దగ్గర మర్యాదలు కనపడుతుంటాయి. ఎలాంటి మర్యాదలు అని అడిగితే లోకానికి ఏమీ తీసుకుపోకుండా కనపడుతుంటాయి. లోకానికి తీసుకుపోకుండా. మా సంఘంలో ఉన్న ఒక వాళ్ళ అమ్మాయికి మ్యాచ్కి వచ్చారు. వాళ్ళది ఇక్కడే బండపేట దగ్గర ఏదో ఊరు. వాళ్ళు మాట్లాడిన తర్వాత నా దగ్గరికి వచ్చారు వాళ్ళ అమ్మ నాన్న. వచ్చి మాట్లాడారు. ఏమన్నారంటే వాళ్ళు మంచి క్రైస్తవులండి, అసలు కట్నంతో సంబంధం లేదన్నారండి పాస్టర్ గారు అన్నారు. నేను అన్నాను, దానికంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదన్నాను నేను. దానికంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు అన్నాను. వెంటనే ఆయన అన్నాడు, మీరు అలా అంటారండి, అసలు నేను పెళ్లి కొడుకుతో కూడా మాట్లాడాను అన్నాను. సరే అయితే నవ్వుకున్నాం. ఆ రోజు రాత్రి వచ్చి మాట్లాడతారు, వాళ్ళు 10 లక్షలు అడిగారండి అన్న. నేను కాసేపు నవ్వి అప్పుడే మీటింగ్ నుంచి వచ్చి నవ్వు అన్నా, నేను చెప్పాను కదా. అంటే చాలాసార్లు మన జీవితంలో ఎలా ఉంటుంది అని అడిగితే లోకానికి తీసిపోనన్నట్టుగా ఉంటున్నాం. మేము క్రైస్తవులో, దేవుడిని ఎరిగిన వాళ్ళు, పరిశుద్ధులో, ఈ లోకానికి మాదిరి నేర్పాల్సిన వాళ్ళు, మేము మహిమకు వారసులం అన్నట్టుగా మన జీవితాల్లో కనపడ్డారు. లోక లోకంలో మర్యాద, నమ్మకాలు చూడండి. చాలాసార్లు లోకంలో నమ్మకాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు దేవుడి కంటే సమయాన్ని ఎక్కువ నమ్ముతారు, అవునే కదా? వాళ్ళు దేవుని కంటే దిక్కులు ఎక్కువ నమ్ముతుంటారు. అంటే వాస్తులు, నమ్మకాలు ఈ రోజున క్రైస్తవుల్లో కూడా ఇవే కనబడుతుంటాయి. ఆచారాలు. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాటను మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక. మరొక మాట దేవుని యొక్క లేఖనంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో చూడండి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకోవడమే. ఇహలోక మాలిన్యం, లోకంలో ఉన్నటువంటి ఆశలు, లోకంలో ఉన్నటువంటి ఆలోచనలకు ప్రత్యేకమైన వారిగా జీవించాలి అని మాట్లాడుతున్నాడు. అదే మాటని యోహాను గారు అయితే ఆయన రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు లోకం అంటే చెప్తున్నాడు, లోకంలో ఏముందాయా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఒక ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడంటే లోకం అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాడు ఆయన. కనకము 2, కన్య 3, కుర్చీ అన్నాడు. ఇంకొక ఆయన ఇలా అన్నాడు, అందం, ఐశ్వర్యం, అధికారం అన్నాడు. అంటే ఈ లోకం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే ఈ 3 చుట్టే తిరుగుద్ది. అది ఎక్కడి నుంచి ఎక్కడ మొదలు పెట్టినా కానీ, వయసుతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, భాషలతో సంబంధం లేకుండా ఏ దేశాలకు వెళ్ళినా ఈ 3 కనపడతాయి. అందం చుట్టూ తిరిగే వ్యవస్థను చూస్తాం, అధికారం చుట్టూ తిరిగే వ్యవస్థను చూస్తాం, అలాగే ఐశ్వర్యం చుట్టూ తిరిగే వ్యవస్థను చూస్తాం. ఈ రోజున దేవుని ఎరిగిన పిల్లలుగా మనం ఈ 3టిని జయించిన వ్యక్తులుగా ఉన్నామా, లేక లోకంతో కలిసిపోయి వెళుతున్నామా? షట్చక్రవర్తి అంటారు. షట్చక్రవర్తి అంటే 6 గుణాలను జయించిన వారు. కామ, క్రోధ, మద, లోభ, మోహ, మత్సరములు. ఈ 6 గుణాలను జయించిన వాళ్ళని షట్చక్రవర్తి అంటారు. ఇప్పుడు రక్షింపబడిన వ్యక్తి అంటే వీటిని జయించిన వాడు అని అర్థం. రక్షింపబడిన వాడు అంటే వీటిని అధిగమించిన వాడు అని అర్థం. కానీ ఇక్కడున్న లవోదిక సంఘం వాటితో కలిసిపోయిందట. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, మనం లోకంతో కలిసి వెళుతున్నామా, లోకానికి వేరై వెళుతున్నామా? మొదటి మాట జ్ఞాపకం చేసుకో. మనం లోకంతో కలిసి వెళుతున్నామా, లోకానికి వేరై వెళుతున్నామా?
ఆ లవోదిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాట, ఇదిగో నీవు నులివెచ్చగా ఉన్నావు అంటే లోకంతో కలిసి వెళ్ళిపోతున్నావు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రోజున చూడండి, మన జీవితాలలో ఆ బట్టల దగ్గర నుంచి బాధ్యతల దాకా ఎక్కడ చూసినా లోకంతో పోటీ పడి వెళ్ళడం లేదు, లోకంతో పోటీ పడి వెళ్ళడం లేదు. ఈ రోజున ఎక్కడ ఏ స్థితిలో చూసినప్పటికీ కూడా లోకంతో కలిసి వెళ్ళిపోతున్నాం. వేసుకునే బట్టల దగ్గర నుంచి నడిచే జీవితం, మాట్లాడే పరిస్థితులన్నీ కూడా ఎక్కడ లోకంతో తీసిపోని జీవితాలు. ఈ రోజున దేవుని లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభునందు ప్రియమైన వారలారా, మన జీవితాలలో లోకానికి వేరైన వారిగా ఉండాలి. లోకానికి వేరైన వారిగా అంటే మనం ఎచ్చగా ఉండాలి, ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. మరి ఈ రోజున ఆ ప్రత్యేకత మనలో ఉందా? జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మనం మొదటి మెట్టు దగ్గర పడిపోయి ఉంటే ఈ రాత్రి ఈ మాటలు అర్థం చేసుకుని సరిచేసుకోవడానికి ఓ మంచి అవకాశం. లోకముతో స్నేహం, దేవునితో వైరం. మొదటి మాట చూసాం. రెండో మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవు. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు దిక్కుమాలిన వాడవు అంటే లోకంతో స్నేహం అనే మాటకు వచ్చేసరికి దిక్కుమాలిన వాడు అంటే ఏమని చెబుతున్నాడు అని అడిగితే, నీవు సహవాసం నుంచి బయటికి వెళ్తున్నావు. ఎక్కడి నుంచి? దేవునితో సహవాసం లేదు నీకు. దేవునితో సహవాసం లేదు నీకు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచన చేయండి. మన జీవితాలలో క్రమమైన వాక్యధ్యానం ఉందా? ప్రత్యేకమైన ప్రార్థనా సమయం ఉందా? పరిశుద్ధులతో సహవాసం ఉందా? ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితాల్లో దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట దిక్కుమాలిన వాడు అని అడిగితే వ్రాయబడిన మాట ఏంటంటే సహవాసం లేనివాడు. ఎవరితో సహవాసం లేదు? దేవునితో. ఆయన దేవుని లేఖనంలో యోహాను రాసిన శుభవార్త 15వ అధ్యాయంలో చదువుతాం, నాకు వేరయ్యుండి మీరేమి చేయలేరు. వేరై ఉండటం అంటే దేవునితో సంబంధం లేకపోవడం. ఈరోజు కూర్చొని మీరు ఆలోచన చేయండి. మీరు ప్రభువుతో గడుపుతున్న సమయం ఎంత? మొబైల్తో గడుపుతున్న సమయం ఎంత? మీరు వాక్యంతో ఉన్న సహవాసం ఎంత? లోకస్తులతో ఉన్న సహవాసం ఎంత? ఈ రాత్రి వేరే చేసుకుంటే మన సహవాసం ఎంతో మనకు అర్థమవుతుంది. ఎందుకని అడిగితే చూడండి, కొన్ని బొగ్గులలో ఒక్క నిప్పేస్తే కొన్ని నిమిషాలకి బొగ్గులన్నీ ఏమవుతాయి? ఉన్నారా లేదా? ఏమవుతాయి? నిప్పులుగా మారుతాయి. చూడండి, అంతకుముందు వాటి మధ్య చలిచీమలు తిరిగాయి, అంతకుముందు వాటి మధ్య చెదపురుగులు తిరిగాయి. కానీ ఒక నిప్పు దానిలో పడగానే వాటి రంగు మారింది, వాటి పేరు మారింది, వాటి గుణం మారింది. అవునా కదా? వాటి గుణం మారింది. ఇప్పుడు ఆ నిప్పును చూసి సింహం భయపడుతుంది, ఆ నిప్పును చూసి ఏనుగు భయపడుతుంది, ఆ నిప్పును చూసి పాము భయపడుతుంది, ఆ నిప్పును చూసి మనుషులు కూడా దూరంగా ఉన్నారు. అంతకుముందు బొగ్గులు చలిచీమలు గూళ్ళు పెట్టుకున్నాయి, చెదపురుగులు గూళ్ళు పెట్టుకున్నాయి. కానీ అవి నిప్పుతో సహవాసం చేసేసరికి బొగ్గులేని సింహం భయపడి తిరుగుతుంది, సర్పం భయపడి వెనక్కి వెళుతుంది, మనుషులు భయపడి వెనక్కి వెళ్తున్నారు. ఈరోజు నీ జీవితంలో ఆలోచించి దేవునితో సహవాసం చేస్తున్నాం. ఆ సహవాసంలో మన రూపం ఎక్కడ మారింది? ఎప్పుడైనా బేరే చేసావా? ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా? అదేంటో తెలియదు, దెయ్యాలన్నీ విశ్వాసులకే పడుతుంటాయి. అవునే కదా? టచ్ అంతా ఎవరి మీద పనిచేస్తుంటది? విశ్వాసుల మీదే.
రక్షింపబడ్డామంటున్నారు వీళ్ళు, విశ్వాసులు అంటున్నారు వీళ్ళు, సంఘస్థులు అంటున్నారు వీళ్ళు, మళ్ళా దెయ్యాలు ఎందుకు కట్టుకుంటున్నాయి వీళ్ళకి? అవును కదా. మీ ఇంట్లో చీకటి ఉందండి, లైట్ వేశారు, చీకటి వెళ్ళిపో అమ్మా, చీకటి వెళ్ళిపో అమ్మా అని చెప్పాలా? ఉన్నారు లేరా? లైట్ వేసేవాడికి ఏమవుద్ది? చీకటి వెళ్ళిపోద్ది. ఒకవేళ మీరు లైట్ వేసి చీకటి రావమ్మా అని పాట పాడడానికి వస్తుందా? రాదు కదా. ఇప్పుడు లైట్ తీసేశారు అనుకోండి, తలుపులన్నీ వేసేసి లైట్ తీశారు, చీకటి వస్తుందా రాదా? అరే తలుపులన్నీ వేసేసామండి, మేము తలుపులన్నీ వేసి లైట్ తీసామండి, కానీ చీకటి వచ్చిందండి. ఇప్పుడు చెప్పండి, జీవితంలో దేవునితో సహవాసం తెగినప్పుడు, దేవునితో సంబంధం తెగినప్పుడు బ్రతుకు చీకటి అవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, నువ్వు దిక్కుమాలిన వాడు అంటున్నాడంటే నీవు నన్ను విడిచిపెట్టావు, నీవు నన్ను విడిచిపెట్టావు. ఈరోజు మీ జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి, ఆయన మీతో ఉన్నాడా? ఎంతమంది చెప్పగలరు? మరియమ్మ యోసేపు కూడా ఆయన ఉన్నాడు అనుకుని 24 గంటలు ప్రయాణం చేశారంట. ఒక దిన ప్రయాణం చేసి చూసుకున్నారంట, ఎవరు లేరు అక్కడ, ఆయన లేడు. సౌలు కూడా ఆయన ఉన్నాడు అనుకుని ప్రయాణం చేశాడంట. మరి 25 సంవత్సరాలు చేశాడు, 30 సంవత్సరాలు చేశాడు. శత్రువులు చుట్టుముట్టిన తర్వాత ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను, కళ ద్వారానైనను, దర్శనము ద్వారానైనను ఆయన ఏమీ చెలవీయకుండెను. అప్పుడు సమయాలు అంటున్నాడు, పిచ్చోడా, దేవుడు నిన్ను ఎడబాసిన తర్వాత నన్ను అడిగి ఏం ప్రయోజనం? ఈ రోజున జీవితాల్లో దేవునితో సంబంధం లేకపోయినా అక్కడ ప్రవచనం, ఇక్కడ ప్రవచనం, అటు ఇటు పరిగెత్తి బ్రతుకును నాశనం చేసుకుంటున్నారు, బ్రతుకును నాశనం చేసుకుంటున్నారు. దేవునితో సంబంధం తెగిన వాడు, దేవునితో సహవాసం తెగిన ప్రతి వాడు దిక్కుమాలిన వాడు. తప్పిపోయిన కుమారుడి సంగతి తెలుసుగా. వాడు తండ్రి నుంచి దూరమైన తర్వాత ఏమయ్యాడు? దిక్కుమాలినాడు అవలేదా? అయ్యాడా? ఎవడైనా ఆకలి ఉన్నదని పట్టుడు అన్నం పెట్టినాడు ఎవడైనా ఉన్నాడా? సమస్యలతో వాడి గుక్కు నీళ్ళు ఇచ్చినాడు ఉన్నాడా? వాడు దిక్కుమాలినాడు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దిక్కుమాలిన వాడు అంటే సహవాసం లేనివాడు. ఈ రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మనతో ఉన్నాడా అని ఆలోచన చేస్తే ఆయన అంటాడు, ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేను. అంటే ఏ ఇంటిలో ప్రార్థన ఉందో, ఏ వ్యక్తిలో ప్రార్థన ఉందో ఆయన ఉంటాడు. ఈ రోజున మీ జీవితాల్లో ఆ ప్రార్థనా జీవితం ఉందా? ఆ వాక్య ధ్యానం ఉందా? పరిశుద్ధులతో సహవాసం ఉందా? ఆదివారం ఆరాధన రోజున కనపడతాం, శుక్రవారం ప్రార్థన రోజున కనపడం. సభల 3 రోజులు కనపడతాం, పక్కింటోడు స్తుతి కూడికి రోజున కనపడం. అవునా కదా? అవునా? చాలాసార్లు క్రైస్తవులు చెప్పుకుంటారు, ఆదివారం ఆరాధనకి 600 మంది ఉంటారు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు 3 ఉంటారు. మరి ఉన్న జనం అంతా ఎక్కడ? అంటే ఏమీ లేదు, వీళ్ళకి సహవాసం లేదు. ఈ రోజున మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం, మన బ్రతుకులలో మనం దేవునిని కలిగిన వ్యక్తులుగా సహవాసంలో ఉన్నామా అనే మాటని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 119వ కీర్తన 67వ చరణాన్ని ఒకసారి చూద్దాం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఆ మాట ఎంత అద్భుతంగా రాశాడు చూడండి కీర్తనకారుడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ ఏం విడిచిపెట్టాడంట? అంటే వాడి జీవితంలో క్రమమైన వాక్య ధ్యానం లేదు, ప్రార్థన జీవితం లేదు, పరిశుద్ధులతో సహవాసం లేదు. నేను త్రోవ విడిచితిని.
ఈ రోజున నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎలా ఉన్నావు, నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య నడుస్తున్నావు. హోషేయ గ్రంథంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయం 7వ వచనం, పొయ్య కాలునట్లు వారందరూ బహు మంటపడి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు, వారు రాజులందరూ కూలిరి, వారిలో నన్ను స్మరించు వాడొక్కడనో ఏమయ్యారంట, వారిలో నన్ను స్మరించు వాడొక్కడనో లేడు. ఈ రోజున విశ్వాసుల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక వ్యక్తికి బలహీనత వస్తే మోకరించి ప్రార్థించే అనుభవం పోయింది. ఫోన్ తీసుకుని ఒకటి పెళ్లి చేద్దామా, లేకపోతే బెల్లంపల్లి చేద్దామా, లేకపోతే చెన్నై చేద్దామా అనే దౌర్భాగ్యమైన స్థితికి వచ్చారు. ఇక్కడ ఏమంటున్నాడు, వారి స్థితిగతులు ఎలా ఉన్నా నన్ను స్మరించు వాడు ఒక్కడును అక్కడ లేడు. ఈ రోజున నీ బలహీనతల్లో, నీ పరిస్థితుల్లో, నీకున్న అవసరతల్లో దేవునితో మొరపెట్టే స్థితిలో నువ్వు ఉన్నావా? అలా లేకపోతే ఆయన అంటూ నిన్ను దిక్కుమాలిన వాడని మాట్లాడుతున్నాడు. ఒకటి లోకంతో స్నేహం, రెండవది దేవునితో స్నేహం లేకపోవడం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తారు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, దిగంబరుడు అయి ఉన్నను ఎరుగక ధనవంతుడునని నాకేమి కొదవు లేదని చెప్పుకుంటున్నాడు. ఇది మరొక భ్రమ కలిగే మాట. వాడు ఏమనుకుంటున్నాడంటే స్థితిని విడిచిపెట్టి స్థాయిని బట్టి మాట్లాడుతున్నాడు. స్థితిని కోల్పోయాడు, స్థాయిని పెంచుకున్నాడు. అంటే గుణాన్ని కోల్పోయాడు, ధనాన్ని ఆర్జించాడు. ఆత్మీయతను కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని చేపట్టాడు. దేవుణ్ణి వదిలేశాడు, లోకాన్ని పట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడి జీవితం ఎలా ఉంది అని అడిగితే వాడు కొన్న కారుని బట్టి అతిశయిస్తున్నాడు, వాడు వేసుకున్న ఆభరణాలను బట్టి అతిశయిస్తున్నాడు, వాడు వేసుకున్న బట్టలను బట్టి అతిశయిస్తున్నాడు. అంతేనే కానీ వాడు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయాడు. వాడు ధనవంతుడిని అని అనుకుంటున్నాడు, అంటే స్థాయిని బట్టి అతిశయిస్తున్నాడు. యేసుప్రభు అంటాడు, ఒకడు ధన సమృద్ధి వాడు ఆత్మీయతకు మూలం కాదు. ఒకరి ధన సమృద్ధి ఆత్మీయతకు మూలం కాదు. ఈ రోజున మన జీవితాలలో మన ఆశీర్వాదం అనుకుంటే మనకున్న ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాం, మెంటల్ బ్యాలెన్స్ గురించి మాట్లాడడం లేదు. మన మానసిక స్థితిని గురించి మాట్లాడడం లేదు, మన ప్రవర్తన గురించి మాట్లాడుకోవడం లేదు. మనం సమకూర్చుకున్న సౌకర్యాల గురించి మాట్లాడుకుంటున్నాం, పోగొట్టుకున్న సుఖాల గురించి తలంపు లేకుండా పోయింది. ఇప్పుడు వాడు కూడా అదే అంటున్నాడు, వాడు ధన సమృద్ధి గలవాడే, నాకేమి కొదవలేదు అనుకుంటున్నాడు. అంతే, నాకేమి కొదవలేదు. ఈరోజు మీకు తెలుసా చూడండి, మనం పేదవాళ్ళుగా ఉండగా కూరగాయలు వండుకు తినేవాళ్ళం. జేబులోకి 4 రూపాయలు వచ్చిన తర్వాత ప్లేట్లోకి పచ్చి కూరగాయలు తింటాం నేర్చుకున్నాం. అవునా కదా? జేబులో డబ్బులు లేనప్పుడు పొయ్యి మీద వండుకున్న కూరగాయలు తిన్నాం. జేబులోకి డబ్బులు వచ్చేసరికి ప్లేట్లో పచ్చి కూరగాయలు వచ్చినాయి. అంటే ఒంట్లో జబ్బు ఉందని చెప్పుకోవడం మానేసి దీంట్లో మినరల్స్ ఉన్నాయని మాట్లాడుకుంటాం. అవునా? మన జీవన విధానం ఎంత తేడా వచ్చిందో చూడండి. జేబులో డబ్బు లేనప్పుడు కటిక నేల మీద తుండుగుండేసుకుంటే తెల్లారి సూర్యకిరణాలు పడితే లేచాం. ఈ రోజున ఏసీ గదిలో కొర్లాన్ పరుపు మీద ఆ ఏసీ ఆన్ చేసి నిద్ర కోసం ఎదురు చూసే స్థితికి వచ్చాం. అవునా? ఒక రోజున ఆ ఆకలికి ఆగలేక ఆ ఉడుకుచున్న కొండలో గెంజి చల్లార్చుకుని తాగాం.
ఈ రోజున ప్లేటు నిండా అన్నం పెట్టుకునే ఆకలి ఎప్పుడేస్తుందా అని చూస్తున్నాం. అవునా? ఇప్పుడు ఈ స్థితిగతులు ఏం చూపిస్తున్నాయి మనకి? ఈ పరిస్థితులు ఏం చెబుతున్నాయి మనకి? ఎందుకండి ఆకలి లేని ఇంట్లో ఆహారం ఎలాంటిది ఉంటే ఏం ప్రయోజనం? సుఖం లేని ఇంట్లో సౌకర్యాలు ఉంటే ఏం ప్రయోజనం? ధైర్యం లేని గుండెలో జేబులో ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం? వాడు అంటున్నాడు, నాకు ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేం పర్వాలేదు. కానీ ఆయన అంటున్నాడు, ఓరి పిచ్చోడా, నువ్వు గుణాన్ని కోల్పోయావురా, ధనం ఎంతుంటే ఏం ప్రయోజనం? నువ్వు గుణాన్ని కోల్పోయావు, నీవు ఆత్మీయతను కోల్పోయావు, నీ విశ్వాసాన్ని కోల్పోయావు. ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం, మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నామా? మన గుణం ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 4వ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని యొక్క వాక్యంలో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు, ఉండివాడవు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదవ లేదని చెప్పుకొనిచున్నావు. ఇక్కడ వ్రాయబడిన ఒక పదం ఏంటో తెలుసా? దౌర్భాగ్యుడు. అంటే అక్కడ పడిన పదాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. నిలువెచ్చని స్థితి అని చెప్పి మొదలెట్టాడు. ఇప్పుడు అంటాడు దౌర్భాగ్యుడు. ఈ మాట అర్థం అవ్వాలంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చదవాలి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుష్యులందరికంటే, ఇప్పుడు దౌర్భాగ్యుడు అంటే దాని అర్థం ఏమని చెప్తుంది అక్కడ? నిరీక్షణను కోల్పోయినోడు. అంటే వాడు ఏమనుకుంటున్నాడు? మరణం తర్వాత మరేమీ లేదు, తిను, త్రాగు, సుఖించు, లెట్ us ఎంజాయ్. ఈరోజున జీవితం అంతేగా. దేవుడు అంటే భయం ఎవడుకుంది? దేవుడు అంటే భయం ఎవడుకుంది? వాడు ధనాన్ని, అదే మాట యేసు ప్రభు మాట్లాడుతూ చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21లో, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడుండు. నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో మన హృదయం ఎక్కడుందో చెప్పనా? కట్టుకున్న ఇల్లు, కొనుక్కున్న పొలం, పెంచుకున్న పిల్లలు. ఇంతే మన హృదయ స్థితి, ఇంతే మన ఆలోచన. కట్టుకున్న ఇల్లు, కొనుక్కున్న పొలం, పెంచుకున్న పిల్లలు. మరణం తర్వాత ఏంటో మనకు అవసరమే లేదు. లోకం ఎలా బ్రతుకుతుందో మనం కూడా అలాగే బ్రతుకుతున్నాం. కాబట్టి పౌలు అంటాడు, ఇదిగో ఈ లోకం మట్టుకే నిరీక్షణ గలవారం అయితే మనుష్యులందరికంటే. ఈరోజు నీ జీవితంలో భవిష్యత్తు పైన, ప్రభువు పైన నిరీక్షణ కలిగి ఉన్నావా? లవోదియ సంఘానికి నిరీక్షణ లేదు. వారు తిన్నావా, తాగావా అని ఆలోచిస్తున్నారంతే. మరణం తర్వాత మరో జీవితం ఉంది, మరణం తర్వాత మరో లోకం ఉంది, మరణం తర్వాత నా దేవునితో నేను ఉంటాను అనే నిరీక్షణను కోల్పోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నీవు దౌర్భాగ్యుడు అని మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఆలోచన చేద్దామా? మన లక్ష్యం పరలోకం వైపు ఏమన్నా ఉందా? మీరు క్రీస్తుతో కూడా మృత్యు నుండి తిరిగి మీ దృష్టి ఎక్కడుండాలి? ప్రభువు వైపు ఉండాలి. పైన వాటినే వెతకాలి. ఎక్కడ వెతకాలి? పైనున్న వాటిని వెతకాలి. పైన ఏముంది మనకి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? పైన ఏముంది?
భూమి మీద ఎవరికిని మీరు తండ్రి అని పేరు పెట్టవద్దు. మీ తండ్రి పరమందున్నాడు. మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడు. చూడండి, కూతురు ఎంత బంగ్లాలో ఉన్నా, కూతురు అమెరికాలో ఉన్నా, పూరు గుడిసులో ఉన్నా వాళ్ళ నాన్న మీదే మనసు ఉంటుంది. అవునే కదా? అవునే కదా? ఆడవాళ్ళు ఒకసారి చెప్పండి. మీరు బంగారపు ప్లేట్లో తింటున్నా ఆకులో తింటున్న మీ నాన్న గురించి ఆలోచన చేస్తారు. అంటే ఒక స్త్రీకి వాళ్ళ నాన్న ఎంత గుర్తుంటాడో, ఈ రోజున సంఘానికి ఎవరు గుర్తుండాలి? మన తండ్రి ఎక్కడున్నాడు? మీరు భూమి మీద ఎవరికి గురువు అనవద్దు. మీ గురువు ఒక్కడే, ఆయన క్రీస్తు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడు. మన సింహాసనం పరలోకంలో ఉంది. మన జీవితం పరలోకంలో ఉంది. మన పౌరుషత్వం పరలోకంలో ఉంది. కానీ మనం ఎప్పుడైనా దాని గురించి ఆలోచిస్తామా? ఆయన వెళుతూ అన్నాడు, ఇదిగో నేను నా తండ్రి యొద్దకు వెళుచున్నాను, మీ అందరికీ స్థలమును సిద్ధపరిచి మరలా వచ్చి నాతో ఉండుటకు మిమ్మును తీసుకుని పోతును. ఇక్కడున్న వాళ్ళు గుండెల మీద చెయ్యేసుకుని ఎవరైనా చెప్పగలవా? ఏ రాత్రి దేవుడు వస్తే దాన్ని తీసుకెళ్తాడండి అని? అంటే ఆలోచన ఏదైనా ఉందా అసలు? అలాంటి ఆలోచన ఉంటే భౌతికంగా దుఃఖమే లేదు. భౌతికంగా దుఃఖమే లేదు. ఒక ఆయన అద్దెంట్లో ఉంటున్నాడు. ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. సరే, అక్కడ ఇల్లు తయారైపోతా ఉంది. తయారైపోతా ఉండగానే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఉంటున్న అద్దెల్లు ఒక్కొక్కటి ఊరి కింద పడిపోతుంది. వీడు విడిచిపెట్టి పోబోతున్నా ఈ ఇల్లు కూలిపోతుందని బాధపడతాడా? కట్టుకుంటున్న ఇల్లు రెడీ అయిపోతుందని ఆనందపడతాడా? ఉన్నారు ఇక్కడ? నా బాధ ఏముంది మీకు అర్థమైందా? ఈ అద్దె కొంపలో ఉన్నాడు, సొంత కొంప రెడీ అయిపోతుంది అక్కడ. ఈ లోపల ఇదేమవుతుందంటే ఒక రెక్క ఊడిపోతుంది, ఒక స్విచ్ పనిచేయట్లేదు, ఒక ఫ్యాన్ ఊడిపోతుంది. ఈ ఊడి పడిపోతున్న వీటిని చూసి ఏడుస్తూ కూర్చుంటాడా? సొంతం చేసుకోపోతున్న దాని మీద ఆనందంతో చూస్తాడా? ఎంతకాలం ఇయ్యాలంటాం, రేపు ఉంటారు. కానీ మీరు ఆలోచన చేయండి, శరీరం గురించి బాధపడతారా, పరలోకం గురించి బాధపడతారా? శరీరం గురించే కదా. మనం ఇక్కడే నిశ్చిత్వం అన్నట్టు, ఇదే శాశ్వతం అన్నట్టు, దీనికోసమే మన ప్రయాస, దీనికోసమే. జ్ఞాపకం చేసుకోండి, మనం సొంతం చేసుకోబోతున్న మన రాజ్యం, పరలోకం, మన నిరీక్షణ అక్కడ ఉండాలి. కాబట్టి పౌలు అంటాడు, ఈ లోకం మట్టుకే పౌలు అన్న పిలుపులకు రాస్తే ఏమన్నాడు తెలుసా? బ్రతికితే క్రీస్తులా ఉంటాను, చస్తే క్రీస్తుతో ఉంటాను. బ్రతికితే ఎలా ఉంటాడంట? క్రీస్తులా ఉంటా, చస్తే క్రీస్తుతో ఉంటా. చెప్పగలవు ఈ మాట? నువ్వు చెప్పగలవా? నువ్వు? నేను బ్రతికితే క్రీస్తులా ఉంటాను, చస్తే క్రీస్తుతో ఉంటాను. ఒక ఛాలెంజ్తో చెబుతున్న మాట అది. అంటే తన నిరీక్షణ, తన లక్ష్యం, తన ఆలోచన అక్కడుంది. కానీ ఈ లవోదికా సంఘం చూడండి, ఈ లోకం మట్టుకే ఈ రోజున ఈ మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకెంతకాలం కట్టుకున్న ఇల్లు, కొనుక్కున్న పొలం, ఆ పెంచుకున్న పిల్లల గురించి ఆలోచిస్తావు? ఈ రోజున నువ్వు సొంతం చేసుకోబోతున్న నీ రాజ్యం గురించి ఆలోచించు. నిరీక్షణ కలిగి బ్రతుకు.
ఈరోజు దేవుని లేఖనంలో ఒక ధనవంతుడి గురించి మాట్లాడుకుందాం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనంలో ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు కనుక నేనేం చేస్తానో తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలా చేస్తా, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవి కడతా, అందులో ధాన్యం అంతటిని ఆస్తినంతటిని కూర్చుకుని. అంటే ఆలోచన చేసేవాడే కాదు, వీడు మంచం మీద పడుకుని కలలు కనేవాడేం కాదు. మన కళలన్నీ మంచం మీదే ఉంటాయి. కానీ వీడు కలల గంటం కాదు, పంట పొలం చుట్టూ తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చి పాతవన్నీ విప్పాడు, కొత్తవి కట్టాడు. పంటను కూర్చాడు, కొట్లకు తాళం వేశాడు. ఇప్పుడు కాస్త తిని మంచం మీద పరుండి తనలో తాను అనుకుంటున్నాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషించు, అనేక సంవత్సరాలకు సరిపడగా దాచా అని చెప్పాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఇప్పుడు ఎవరి వగును? నిరీక్షణ లేని జీవితాలు. ఈ రోజున మన విశ్వాసం నిరీక్షణతో నడుస్తుందా? 4 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లోకముతో స్నేహం, స్థితిని మర్చిపోయి స్థాయిని గురించి మాట్లాడడం, సహవాసాన్ని కోల్పోవడం, నిరీక్షణను కోల్పోవడం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చూడండి. నెబుకద్నెజర్ అంటున్నాడు, మండుచున్న ఈ గుండములో పడవేయండి అనగానే వాళ్ళంటారు, రాజా, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇచ్చే అగత్యం మాకు లేదు. మా దేవుడు రక్షించుటకు ఒకవేళ రక్షింపకపోయినా రాజీ పడే ప్రసక్తే లేదు. చెప్పగలం ఈ మాట? అది నిరీక్షణ. ఈ రోజున క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, పరిశుద్ధులుగా ఈ లోకంలో అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మరొక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు. ఈ మాటలతో మాట చెప్తున్నాడు, గుడ్డివాడు అంటే గుడ్డివాడు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే ఇది కొంచెం అర్థం అవ్వాలంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు. ఇవి ఎవరికి లేకపోవునో అంటే రక్షింపబడ్డాం అనుకుంటాడు, సహవాసంలో ఉన్నాం అనుకుంటాడు, కానీ లోకస్తుల్లాగే బ్రతుకుతుంటాడు. అంటే తనకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయాడు. కడగబడిన పంది బురదలో పొర్లినట్లుగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఈ రోజున అనేకులు రక్షింపబడి కూడా వెనికి తిరిగిపోతున్నవారు. వారి గురించి మాట్లాడుతున్న మాట గుడ్డివాడు. ఈరోజు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయావా? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాడవై నిత్య నాశనానికి అడుగుడు దూరాన నిలిచినప్పుడు, నీ బ్రతుకు చూడ నస్సహ్యంగా ఉన్నప్పుడు, అమరత్వాన్ని విడిచిపెట్టి అవనికేతించి నీ మలినమును కడగడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మరణం నీ పాపపు డాగులను కడిగింది.
ఆయన రక్తం నీ మలినాన్ని కడిగింది. ఈ రోజున నువ్వు రక్షింపబడి పరిశుద్ధుడిగా ప్రభువు పిల్లలతో కూర్చున్నావు అంటే ఆయన మరణం అన్న సంగతి తెలుసా నీకు? నీ ప్రాణం విలువ ఆయన మరణం అనే సంగతి నీకు తెలుసా? అది తెలుసా నీకు? ఈ రోజున ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో మనం శుద్ధీకరించబడ్డాం అనే సంగతి జ్ఞాపకం ఉందా? మన రక్షణ విలువ ఎంత అని అడిగితే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మన నీతి క్రియల వలన కాదు, మన నీతి క్రియల వలన కాదు, మన భక్తి చర్యల వలన కాదు, ఆయన అమూల్యమైన రక్తం. చాలా మంది అనుకుంటున్నారేమో మనం కడుపు కాల్చుకుంటే రక్షింపబడలేదు, కాళ్లకు జోడు లేకుండా యాత్ర చేస్తే రక్షింపబడలేదు, మన చేతిలో ఉన్న వెండి బంగారములు దానం చేస్తే రక్షింపబడలేదు, ఆయన సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేస్తే. అంటే నీ రక్షణ, నీవు శుద్ధీకరించబడిన ఆ స్థితి మరిచిపోయిన స్థితి, మరిచిపోయిన స్థితి. కాబట్టి ఆయన లవోదిక సంఘంతో అంటున్నాడు, నీవు గుడ్డివాడవు. అంటే శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి కడగబడిన పంది బురదలో పొర్లినట్లుగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఈ రోజున మన జీవితాలు అక్కడ ఎలా ఉన్నాయో తెలుసా మీకు? చూడండి, దేవుని లేఖనంలో 2-3 మీకు జ్ఞాపకం చేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు రాసినటువంటి ఆ 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా చారుత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను ఏమంటున్నాడు? ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలంట? చంపివేయండి. జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ. దీనికంటే ఇంకొంచెం అర్థం అవడానికి ఈ పేజీ ఇక్కడే మడత పెట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవలని కాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వత్తులైనను ఇవి మీకు. ఎంతమంది మానేశాం? అమ్మా ఉన్నారా? ఉన్నారా? ఎంతమంది మానేశాం? ఏమంటాడు? మీరు కృతజ్ఞత వచనమే బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వత్తులైనను. అంటే మన జీవితంలో చర్చిలో స్తుతిస్తున్నా బాగానే ఉంది, సమాజంలో పౌలు అంటాడు పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును, ఇప్పుడు ఆయన స్తుతించువాడు. అంటే మారిపోయిన జీవితం, మారిపోయిన జీవితం. ఆయన అంటాడు, నేను ఆయన కృపను నిరర్థకం చేసేవాడని కాను. మరి ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావు? ఆవేశంతో ఏం మాట్లాడుతున్నావు? శుద్ధి కలిగిన సంగతి అంటే ఆ మరల ఆ గతకాలపు ఆ మాటలు మరలా తెచ్చుకోవడం లేదు, మరలా తెచ్చుకోవడం లేదు. ఆ తర్వాత మరొక మాట చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడైతే 8 ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, మీ దూషణ, మీ నోట బూతులు విసర్జించండి. 9వ వచనం.
ఒకరితో ఒకడు రైట్. ఇప్పుడు చూసుకుందాం. ఒకరితో ఒకడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మానేశారు? అబద్ధం మానేసి నెల అయ్యిందని అన్నవాళ్ళు ఎవరైనా చేయొద్దండి? స్తోత్రం నాయన. వారం అయ్యింది అన్నవాళ్ళు చేయొద్దండి? స్తోత్రం నాయన. అంటే ఇప్పుడు ఇంకా మన జీవితంలో ఆయన కడిగిన సంగతి గుడ్డితనం కలిగినట్టేగా. అర్థమవుతుందా? దేవుని మాటలు మనం వింటున్నామంటే మన బ్రతుకులో మార్పు రాకపోతే ఎలా? నవోదిక సంగతి, నీవు గుడ్డివాడవి. ఎందుకంటే వాడికి దారి తెలియదు కాబట్టి మనం తప్పించిన మరలా ముళ్ళదారిలోనే వాడు పోతాడు. అరే, మన జీవితాలలో అది చెడని, అది తప్పని, అది పాపమని విడిచిపెట్టి కూడా మరలా దాంట్లో ఎలా సాగుతున్నావు? మరలా అవే మాటలు నీ నోటికి ఎలా వస్తున్నాయి? ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దిగంబరుడవు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి. ఏంటంట? దిగంబరివి. ఇప్పుడు చూడండి, పతనం ఎలా వచ్చిందో చూడండి. పతనము ఎలా వచ్చిందో. మొట్టమొదటి వాడు లోకంతో కలిశాడు. రెండవది ఏమైంది? దేవునితో స్నేహం తెగింది. దేవునితో స్నేహం తెగింది అంటే పరలోకాన్ని గురించి నిరీక్షణ పోయింది. అంటే చూడండి, ఆ ఒక్కొక్క మెట్టు పడిపోవడం చూపిస్తున్నా. లోకంతో కలిశాడు, దేవునితో సహవాసం తెగింది. దేవునితో సహవాసం తెగింది అంటే పరలోకం పైన నిరీక్షణ పోయింది. పరలోకం పైన నిరీక్షణ పోయింది అంటే తనకు శుద్ధి కలిగిన సంగతే మరిచిపోయాడు. తన కడగబడిన సంగతే మరిచిపోయాడు. ఇప్పుడు చూస్తే దిగంబరి అంటే ఒక మాట చెప్పనా, సిగ్గులేనుడయ్యాడు. ఏమలేనుడు? సిగ్గులేనోడు. ఇక్కడ దిగంబరి అనే మాటని కొంచెం అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు దిగంబరి అని అంటే ఒక మాట చెప్పనా, క్రియలు లేని విశ్వాసం. వాడికి స్పృహ లేదు, ఇక క్రియలు ఎక్కడుంటే? వాడు స్పృహలో కోల్పోయాడు, ఇక క్రియలు ఎక్కడుంటే? ఈ మాటని మనం ఆలోచన చేస్తే యాకోబు గారు అంటాడు, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా అలాగే మృతం. అంటే వాడు గుడ్డివాడిగా మారాడు అంటే వాని జీవితంలో శుద్ధి కలిగిన సంగతే మర్చిపోయాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మర్చిపోయాడో వాని జీవితంలో నీతి క్రియలేమి లేవు. అసలు బ్రతుకున్నామన్న ఆలోచనే వాని జీవితంలో లేకుండా పోయింది. అంటే ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ రోజున ఈ మాటను చూస్తే వారి జీవితంలో విశ్వాసం లేదు, విశ్వాసానికి సంబంధించిన క్రియలు లేవు. కానీ వీడు చేస్తున్నాడు. ఎలాంటి క్రియలు అని అడిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుడి, జాగ్రత్త పడండి. లేని ఎడల
పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారుల సమాజ మందిరంలో వీధుల్లో చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నా. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తం నీ కుడి చెయ్యి చేస్తున్నది నీ ఎడమ చేతికి. అంటే ఈ విశ్వాసం లేని క్రియలు అంటే సమాజంలో ప్రాచుర్యం కొరకు ప్రాకులాట, పబ్లిసిటీ కొరకు ప్రాకులాట. ఈ రోజున చాలా మంది చూడండి, పావలా దానం చేసి 25 రూపాయలు పబ్లిసిటీని కోరుకుంటున్నారు. పావలా దానం చేసి 25 రూపాయలు పబ్లిసిటీని కోరుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఒక పేదవానికి సహాయం చేయమని కాదు, ఒక పేదవానికి ఇమ్మని చెబుతుంది. ఇవ్వడం వేరు, సహాయం చేయడం వేరు. సంఘంలో మన సహోదరునికి మనం ఇచ్చేవారుగా ఉండాలి, సహాయం చేసేవారుగా కాదు. ఒక తల్లి తన కొడుక్కి ఇస్తుంది, సహాయం చేయదు. ఒక అన్న తన తమ్ముడికి ఇస్తాడు, సహాయం చేయడు. ఇప్పుడు సంఘంలో పేదవారికి మనం సహాయం కాదు, ఇచ్చేవారిగా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి. కానీ రోజున పేదవాడికి ఇచ్చే 10 రూపాయల ప్యాకెట్ను కూడా ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టే స్థితికి వచ్చాం. అవునా కదా? అంటే ఈ రోజున దేవుడు చూడాలని కాదు, ప్రజలు చూడాలి, ప్రజలు చూడాలి. దీని గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వేదో చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను చూస్తుంటే నీవు దిగంబరిలా ఉన్నావు, నీవు దిగంబరిలా ఉన్నావు. చూడండి, ఆధ్యాత్మికమైన స్థితి ఎంత దారుణమైన స్థితికి పడిందో చూడండి. లోకముతో స్నేహం బట్టల లేని దిగంబరత్వానికి వచ్చింది. అయినా వాడికి సిగ్గు లేదట, అయినా వాడికి తెలియడం లేదట. ఈ రాత్రి నీ జీవితం, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఇప్పుడు మనం చూసిన 6 చోట్లలో మనం ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉంటాం. ఇక్కడున్న వాళ్ళలో ఈ 6 చోట్ల ఎక్కడో ఒక చోట ఉంటాం. ఆ ఉన్న చోటని నువ్వు తుల్లిపడి లేస్తే ఆ మొదటి స్థాయికి వెళ్ళొచ్చు. కానీ నువ్వు ఆ స్థాయిని చూసుకోకుండా, నువ్వు పరిశీలన చేసుకోకుండా, స్పృహ లేకుండా పోతే ఇదిగో బట్టలు లేని స్థితికి వస్తావు. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాడు, వరుస 6 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునితో, లోకముతో స్నేహం మొట్టమొదటి స్టెప్. లోకముతో స్నేహం చేసేసరికి దేవునితో సహవాసం తెగింది. దేవునితో సహవాసం తెగేసరికి ఏమైపోయాడు? నిరీక్షణను కోల్పోయాడు. నిరీక్షణను కోల్పోయేసరికి పాపానికి శుద్ధి కలిగిన సంగతే మర్చిపోయాడు. పాపానికి శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయేసరికి దిగంబరయ్యాడు. అంటే ఒక్కొక్కటి చివరికి దిగంబరిగా ఉన్నాడట. అయితే దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నా కనుక నీవు ఆసక్తి కలిగి. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు ఆయన? లోకస్తులతోనో సంఘస్థులతోనా? ఈ మాట ఎవరికి చెప్తున్నాడు ఆయన? అమ్మా ఇక్కడ ఉన్నారు లేదా? చూడండి, మనం చదువుదాం. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి. అంటే ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో
పతనమైన వారి గురించి మాట్లాడుతున్నాడు. పతనమైన వారి గురించి మాట్లాడుతున్నాడు. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తున్నాను అంటే ఆయన ఎంత ప్రేమ కలిగినాడో తెలుసా? ఎవరిని పోగొట్టుకోవడం ఇష్టం లేనుడు. ఎవరిని పోగొట్టుకోవడం ఇష్టం లేనుడు. కాబట్టి మరొకసారి మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా ఆ స్థితి, ఇంకొక స్థితి చూడండి, 20 వచనం చదవండి. ఇదిగో నేను తలుపు నొద్ద. ఇప్పుడు ఎక్కడ ఉండాల్సినాడు? ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చాడు? లోపల ఉన్నాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 చూడండి. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు. ఇప్పుడు ఎక్కడ ఉంటానన్నాడు ఆయన? లోపల. ఇప్పుడు ఎక్కడున్నారని చెప్తున్నాడు? బయట. ఆయన మీలో ఉంటానన్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? బయట. అంటే నువ్వు లోకంతో చేరినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. అయితే రాత్రి ఆ ప్రేమ కలిగిన దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ఏమంటున్నాడంటే, నీవు ఆసక్తి కలిగి వాదనసు. ఈ రాత్రి నీ బ్రతుకుని ఆలోచించుకుని, నీ ప్రవర్తనను యోచించుకుని, నీ పరిస్థితులను పరిశీలించుకుని, ప్రక్షాళన చేసుకుని ప్రభువు వైపుకి తిరిగితే అంటే ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి పత్రిక 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మన పాపములు మనం ఒప్పుకుని ఎడల. ఈ రోజున మానవ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? గుడిలోకి వచ్చేటప్పుడు చెప్పులు విడిచిపెట్టి వస్తాం, వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకెళ్ళిపోతాం. ప్రార్థన అయ్యాక పాపాలు ఒప్పుకోవడం, ఆమె ననక పట్టుకెళ్ళిపోవడం. మన జీవితంలో ఎన్ని సభలలో ఒప్పుకున్నామో, ఒప్పుకున్న ప్రతిసారి ఒక్కటి గనక విడిచిపెట్టుంటే ఈ పాటికి మీరు దేవునికి సమరూపం అయి ఉండేవారు. ఒప్పుకున్నాం నిజమే, కానీ విడిచిపెట్టలేదు. వెళ్తే ఏమైంది? పట్టుకెళ్ళిపోయాం. ఈ రాత్రి అలాంటి పని చేయకూడదు. ఈ రాత్రి మనం ఏమైతే ఒప్పుకున్నామో దాన్ని ఖచ్చితంగా ఇక్కడ విడిచిపెట్టాలి. ఈ రోజు ఏమి విడిచిపెట్టామో రేపటి నుంచి అది మన జీవితంలో ఇంకా కనబడకూడదు. కాబట్టి ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం అలా చూద్దాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరముని. ఇంకెంతకాలం నిన్ను నువ్వే బలపరుచుకుని పరిగెత్తేస్తావు? ఆయనతో సంబంధం లేకపోయినా, ఆయనతో సహవాసం లేకపోయినా, ఆయన మార్గం నుంచి తొలగిపోయి కూడా ఇంకెంతకాలం బలపరుచుకుంటూ వెళ్ళిపోతావు? ఈ రాత్రి నిలుచున్నవాడు తాను పడకుండానట్లు జాగ్రత్తగా. ఇదిగో మనం లవోదిక సంఘాన్ని చూసాం.
లోకంతో స్నేహం చేయడం ప్రారంభించి దిగంబరత్వం దాకా దిగజారిపోయింది. అయినా ప్రేమ కలిగిన దేవుడు మరో అవకాశాన్ని ఇచ్చింది. ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి నీ బ్రతుకులు కూడా జ్ఞాపకం చేసుకో. అందరూ లేచి నిలబెడదాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబెడదాం. మనల్ని మనం ఒక్కసారి మన బ్రతుకులను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుని ప్రేమైన వాళ్ళరా, ఈ రాత్రి మాటలు నీకు అర్థమవుతున్నాయి. దేవుని ఆత్మ నీతో మాట్లాడుచుండగా నువ్వెక్కడ తప్పిపోయావు, నువ్వెక్కడ పడిపోయావు, నువ్వు ఎక్కడ నీ ఆధ్యాత్మికమైన స్థితిలో జారిపోయావు, నీ దేవుడు నీకు చాలా స్పష్టంగా సూటిగా చూపించాడు. జ్ఞాపకం చేసుకో. 2020-21 ఒకసారి స్మరణకు తెచ్చుకో. 2020 మార్చి నుంచి 2021 అక్టోబర్ దాకా ఒకసారి జ్ఞాపకం చేసుకో. దాదాపుగా 13 నెలలు పైబడి 4 గోడల మధ్యలో భయం గుప్పిట్లో బ్రతికిన రోజు జ్ఞాపకం చేసుకో. ఆ రోజుల్లో మూతికి చిక్కం పెట్టి చేతికి శానిటైజర్ పూచి బ్రతుకు జీవుడా అంటూ క్షణ గండంగా బ్రతికిన రోజులు జ్ఞాపకం చేసుకో. ఏ వీధిలో చూసినా మరణపు రోదనలే, ఏ ఊరికి వెళ్ళినా శవాలు ఉండలే. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే మనము తిన్న బలమైన ఆహారం కాదు, మూడుకు పెట్టిన చిక్కం కాదు, చేతులు పూసిన శానిటైజర్ కాదు. దేవుడు మనల్ని పౌరులు ఇష్టం లేక, దేవుడు మనల్ని సరిచేయాలని మనల్ని అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రేమించిన వారిని గద్దించి శిక్షించి ఆహ్వానిస్తున్నాడని చెబుతున్నాడు. ఒకవేళ నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నీ ప్రవర్తనను చూసిన దేవుడు, నీ బ్రతుకును చూసిన దేవుడు, నీ మాటలు విన్న దేవుడు, నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు దీన్ని సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాంటి జ్ఞాపకం చేసుకో. ఇంకెంతకాలం, ఇంకెన్ని రోజులు వాళ్ళు ధైర్యంతో వెళ్ళిపోతారు. నిలబడిన వారు తాను పడుకుంటున్నట్టు చూచుకున్నవలను లౌకిక సంఘం లోకముతో స్నేహానికి అలవాటు పడింది. దేవునితో సహవాసం తెంపుకుంది. దేవునితో సహవాసం తెంపుకుని నిరీక్షణ కోల్పోయి పాపానికి శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి దిగంబరిగా మిగిలిపోయింది. అయినా దేవుడు ప్రేమ కలిగే అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి ఈ మాటలు గురించిన ప్రేమైన వాళ్ళు కదా మన ప్రభుత్వం సరి చేసుకుందాం. ప్రభుత్వం చూద్దాం. ఎవరు ప్రభుత్వం ప్రతి ఒక్కరు ప్రభుత్వం మాట్లాడదాం. స్పృహం లేని ఆధ్యాత్మికమైన జీవితాన్ని నువ్వు బ్రతుకుతున్నావేమో ఆలోచించు. స్పృహ లేని ఆధ్యాత్మికమైన జీవితం అర్థం లేని మరణానికి అగ్ని గుడానికి నడిపిస్తుంది. దేవుని ఆత్మని నడిపించుచుండగా ఈ రాత్రి ఆయన
నీ బ్రతుకును ఒప్పుకోగలవా? ఈ రాత్రి ఆయన ఎదుట నీ బ్రతుకును ఒప్పుకోగలవా? ఆయనకి అసహ్యమైన దానిని విడిచిపెట్టగలవా? ఆయన హృదయాన్ని పగలగొట్టిన దానిని విడిచిపెట్టగలవా? ఆయన మనసును గాయపరిచిన అసహ్యమైన ప్రవర్తనను విడిచిపెట్టగలవా? సింహాసనాసీనుడైన దావీదు నేను పాపం చేసి పిల్లని ఒప్పుకోగలగా. ఈ రాత్రి ఒప్పుకోగలవా? ఈ రాత్రి ఒప్పుకోగలవా? ఈ రాత్రి ఒప్పుకోగలవా? ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఆయన ప్రేమ నీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు